స్మైలీ డిజీ స్కూల్లో హన్మకొండలోని స్మైలీ డిజీ స్కూల్లో ఈరోజు చిన్నారులందరికీ కూడా చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్ళను తినిపించడం జరిగింది. ఇక్కడే ఉన్నారు పాఠశాల కరస్పాండెంట్ గారు కొంత శ్రీనివాస్ గారు, వారి వైఫ్తో కలిసి, అలాగే మా రికార్డ్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు పుష్ప సురేష్ గారు, విలేజ్ కుకింగ్ ఎక్స్పర్ట్ పుష్ప కవిత గారు ఉన్నారు. నేను ఒక విలేజ్ ప్రమోటర్గా ఉన్నాను. చిరుధాన్యాలు చిన్నారులకు ఎంత ఉపయోగమో దాన్ని తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిండ్లు అన్న ఒక కాన్సెప్ట్ తోటి మేము మా రికార్డ్ సర్వీస్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నగరంలోని అన్ని పాఠశాలలకు పిల్లలకు అవగాహన కల్పించి ఈ జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్తో బారిన పడకుండా వారిని రక్షించి వారికి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వారిని కాపాడాలి, వారికి మంచి ఫుడ్ అందించాలి అన్నది మా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రికార్డు సర్వీస్ సొసైటీ ద్వారా ఏంటంటే మిల్లెట్స్ను ఇప్పటి తరాల వాళ్ళకు చాలా వరకు తెలియకుండా కనుమరుగవుతున్నాయి చిరుధాన్యాలు అనేది. కానీ ఇప్పుడు వీళ్ళంతా నేటి బాధలే రేపటి పౌరులు అంటున్నాం మనం. ఇది ఒక పెద్ద ట్యాగ్, ఇది ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా. సో ఈ చిరుధాన్యాలు అనేవి మన భారతదేశంలో చాలా వాడుకలో ఉన్నాయి. సో వీటిని ముందు తరాల వారికి కూడా పరిచయం చేస్తూ వాళ్ళ జీవితంలో వారి ఒకే ఒక లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా మనం స్మైలీ డిజీ స్కూల్లో దీన్ని ప్రారంభించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగిస్తాం. టుడే వీఆర్ ఆర్గనైజింగ్ ది మిల్లెట్ డే. ఈ మిల్లెట్స్ అనేటువంటి వాటి మీద నేను కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. జనరల్గా స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే 2 రకాల బాక్స్ తెచ్చుకుంటారు. ఒకటి లంచ్ బాక్స్, ఒకటి స్నాక్స్ బాక్స్. స్నాక్స్ బాక్స్ ప్రతిసారి చెక్ చేసినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే సహజంగా రైస్ని ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేసి అందులో వెజిటేబుల్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ ఆయిల్ వేసి ఫ్రైడ్ రైస్ పంపించడం వల్ల పిల్లలకు ఏ విధమైనటువంటి న్యూట్రిషన్స్ అందవు. దానికోసం నేను డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటి మిల్లెట్స్ కానీ పెట్టాలని ప్రతి పేరెంట్స్ ఎప్పుడు కోరుతూ ఉంటాను.